అదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి. నమస్కారం అందరికీ, మంగోస్ ఐ తెలుగుకి స్వాగతం. టుడే చాలా స్పెషల్ స్టోరీ. సుబ్రహ్మణ్య స్వామి గురించి విన్నారా? దేవసేన వాలి సమేత సుబ్రహ్మణ్య స్వామి శివుడి కుమారుడైతే పార్వతీదేవి యొచ్చితుది. స్కంద, కార్తికేయ, మురుగన్ అనే చాలా నేమ్స్ ఉన్నాయి. కావల్ దేవత, వెరీ పవర్ఫుల్ గాడ్. Subramanya Swami, the divine protector, is known by many names and revered by countless devotees. కాశ్మీర్ టు కన్యాకుమారి ఇండియాలో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. కాశ్మీర్లో కన్యాకుమారిలో టెంపుల్స్ ఉన్నాయి. పళనిలో, తిరుచెందూరులో భక్తుల చెరువు, డివోటీస్ ఫ్రమ్ ఎవ్రీవేర్. స్వామికి ప్రసాదం అంటే స్పెషల్ గా పానకం కవడి నాకు చాలా ఇష్టం. సుబ్రహ్మణ్య స్వామి హిందూ పురాణాలలో ప్రముఖ దేవుడు, శివుడు మరియు పార్వతీ కుమారుడు. ఆయనకు ఆరు ఉండలు ఉండటం వల్ల షణ్ముఖుడు, కార్తికేయుడు, స్కందుడు వంటి పేర్లు ఉన్నాయి. ఆయన జన్మక ఆస్తికరంగా ఉంటుంది. తారకాసురుడు అనే రాక్షసుడు తన తపోబలంతో బ్రహ్మదేవుని నుండి వరం పొందారు. తన్ను శివుని కుమారుడు తప్ప మరెవరూ సంహరించలేరని. ఏ వరం కారణంగా తారకాసురుడు లోకాలపై అరాచకాలు చేయసాగారు. దేవతలు ఈ సమస్యను పరికరించడానికి బ్రహ్మదేవుని చెరను వెళ్లారు. బ్రహ్మదేవుడు శివుని కుమారుడే తారకాసురుని సంహరించగలది తెలిపారు. శివుడు మరియు పార్వతీదేవి వివాహం అనంతరం శివుని తేజస్సు అగ్నిదేవునికి అప్పగించబడింది. అగ్నిదేవుడు ఆ తేజస్సును గంగాందిలో విడిచారు. ఆ తేజస్సు గంగాందిలో స్నానం చేస్తున్న 6 కత్తికా దేవతల గర్భంలో ప్రవేశించి 6 శిశువులుగా జన్మించింది. 6 శిశువులను పార్వతీదేవి ఒక శిశువుగా మార్చి 6 ముఖాలతో ఉన్న బాలుడిని స్వీకరించారు. అందువల్ల ఆయనకు షణ్ముఖుడు అనే పేరు వచ్చింది. తరువాత సుబ్రహ్మణ్య స్వామి దేవతల సేనాధిపతిగా నియమితులయ్యారు. తారకాసురుని సంహరించి లోకాలకు శాంతిని తీసుకువచ్చారు. ఆయన వాహనం నెమలి, ఆయుధం వేలు. దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య స్వామి పూజకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రతి సంవత్సరం స్కంద షష్ఠి పండుగను ఆయనకు అంకితం చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన భక్తుల కోరికలు తీర్చడంలో చాలా కథలు ఉన్నాయి. ఒక రోజు ఒక భక్త సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆయన జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి. స్వామిని ప్రార్థించాక ఆయన కష్టాలు అన్నీ తీరిపోయాయి. భక్తితో ప్రార్థించండి, సుబ్రహ్మణ్య స్వామి మీకు కూడా సహాయం చేస్తాడు. ఆయన దివ్య రూపం భక్తుల మనస్సులోనూ నిత్యం ఉంది. ఆయన కృపతో ప్రతి కష్టం తీర్చుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారములు. Subramanya Swami always protects his devotees. Arogyam istadu, kshamam istadu. Obstacles remove chestadu. Just pray with bhakti. He will listen. Subramanya Swami భక్తులలో ఒక చిన్న పిల్లవాడి కథ ఆసక్తికరమైనది. ఒక చిన్న గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి పట్ల అద్భుతమైన భక్తితో కూడిన బాలుడు ఉన్నాడు. అతని పేరు శంకర్. శంకర్ ప్రతిరోజు తన తల్లిదండ్రుల వద్ద నుండి కొంత నాణ్యం తీసుకుని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి స్వామికి పూలు, పాలు మరియు నాణ్యం అర్పించేవాడు. భక్తి మరియు కోరిక ఒక రోజు శంకర్ ఆలయంలో ప్రార్థిస్తూ, స్వామి నాకు మంచి చదువులు చదివి నా కుటుంబాన్ని ఆదుకోవడానికి సహాయం చేయండి అని కోరాడు. అతని భక్తి మరియు నిస్వార్థం చూసి స్వామి అతనిని ఆశీర్వదించారు. స్వామి అనుగ్రహం, స్వామి దయతో శంకర్ తన చదువుల్లో మంచి ఫలితాలు సాధించాడు. అతను తన కట్టంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి పట్ల ఉన్న విశ్వాసాన్ని కూడా పెంచుకున్నాడు. సంకం తన మొదటి జంగ్ వచ్చినప్పుడు శంకర్ తన స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని నిర్వహించుకున్నారు. అతను స్వామికి అందించిన పూజలో తన ప్రేమను మరియు కృతజ్ఞతను వ్యక్తం చేశాడు. సారాంశం, శంకర్ యొక్క భక్తి గ్రామంలో ప్రసిద్ధికి చెందింది. ఇతరులు కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ప్రారంభించారు. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే, నిజమైన భక్తితో కూడిన ప్రార్థనలు ఎల్లప్పుడూ ఫలిస్తాయి మరియు దేవుడు తన భక్తులకు ఎల్లప్పుడూ దయ చూపిస్తారు. స్టోరీ నచ్చిందా? లైక్ చేయండి మంగోస్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ టైం ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తా. ధన్యవాదం. With unwavering faith, Subramanya Swami's blessings ensure health, prosperity and the removal of obstacles. Join us again for more divine stories.